నవీన్ యాదవ్ అన్న గారు అన్నారు ప్రజానాయకుడు, ప్రజల నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకుడు, ప్రజానాయకుడు. కాబట్టి మా కళాకారుల మద్దతు, ప్రజా కళాకారుల మద్దతు, ప్రజా పరిపాలన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన అందిస్తుంది కాబట్టి, ఒక సోనియమ్మ రాజ్యాన్ని తీసుకొస్తుంది కాబట్టి, ఒక ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తుంది కాబట్టి, మేము ప్రజా కళాకారులుగా మేము నిరుద్యోగ కళాకారులుగా మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మేము ఇక్కడ ప్రచారం చేయాలని మేము స్వచ్ఛందంగా రావడం జరిగింది. మేము ఎటువంటి డబ్బులు ఆశించకుండా నవీన్ యాదవ్ అన్న గెలుపులో మేము సైతం భాగం కావాలనే కుంటతో తీసుకొని రావడం జరిగింది. మీ నవీన్ యాదవ్ అనేట ఆయన ఇక్కడ పుట్టినటువంటి లోకల్ బిడ్డ, ఎక్కడో పుట్టిన వాళ్ళకి మీరు ఓటు వేయాల్సిన అవసరం లేదు. మీ ముందు పుట్టిండు, మీ ముందే పెరిగిండు, మంచి సౌమ్యుడు, చదువుకున్నవాడు, ఒక బీటెక్ చదువుకున్నవాడు. ఆయనను ఓటేసి గెలిపిస్తే మన ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అని అభివృద్ధి చెందుతున్నా చెప్తూనే గత 10 సంవత్సరాలుగా దాదాపు 10-15 సంవత్సరాలుగా వేరే వాళ్ళు ఇక్కడ రాజ్యాన్ని ఏలిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను పిండిని అంటే వసూలు చేసిండ్రు. ఎక్కడ పోతే అక్కడ ఒక బిల్డింగ్ కడితే డబ్బులు వసూలు చేసిర్రు, డంపింగ్ యార్డ్ల కాడ వసూలు చేసిర్రు, రహమత్ నగర్లో బొందల గడ్డ కడతా అనేటువంటి ఒక మామూలుగా పానీపూరి బండి పెట్టుకుంటే కూడా డబ్బులు వసూలు చేసినటువంటి చరిత్ర, ఈహీనమైన చరిత్ర ఈ బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నది. వాళ్ళకు భయం ఒకటే ఉంది, మాకు ఎట్లా మళ్ళీ పూట గడవదేమో భయం ఉన్నది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ ప్రజలంటే వాళ్ళు కనువిప్పు కలిగింది. ఖచ్చితంగా లోకల్లో ఉన్నటువంటి నవీన్ యాదవ్ అన్నకే ఓటేస్తాం, మా లోకల్ బిడ్డను గెలిపించుకుంటాం, మా బిడ్డను మేము గెలిపించుకుంటామని అందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ఎలా రావడం జరిగిందో, మేమైన కళాకారులు కూడా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరం కూడా స్వచ్ఛందంగా ఈరోజు నవీన్ యాదవ్ గెలుపు కోసం మేము ప్రచారం చేయడానికి వచ్చాం. ఇప్పుడు దర్వాంజన్న ఈ ప్రెస్ మీట్ ద్వారా దరువు అంటేనే పాటలు, అవును, దర్వాంజన్న మొత్తం పాటలతోనే ఒక 2-3 పాటలతోనే మీరు మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు మెసేజ్ ఇవ్వాలి. ఆల్రెడీ మీకు గోవింద గోవింద బీఆర్ఎస్ గోవింద అనేది ఫుల్ వైరల్ అవుతుంది. ఆ పాటతో మీరు స్టార్ట్ చేసి ఇంకొక 2-3 పాటలతో ఈ ప్రెస్ మీట్ ను కొనసాగించాలని కోరుకుంటున్నామన్నా. తప్పకుండా అండి. ఈరోజు పాటల పల్లకిలో నవీన్ యాదవ్ ను మీరు తీసుకెళ్ళాలి. వాడు మూటలతో వస్తుండు, డబ్బుల కట్టలతో వస్తుండు కేటీఆర్. ఇప్పటికే రేమత్ నగర్ లో బోరాబండలో ఓటుకు 5,000 వంచిండట, అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్. ఇక్కడ నుంచి రోజుకు 5,000 వంచాడట కేటీఆర్. అట్లా ఇంటికి ఒక ఓటుకి 20,000 ఇద్దాం అనుకుంటుండట, 5 ఓట్లుంటే 1,00,000 ఇద్దాం అనుకుంటుండట. వాని లక్షల కోట్లకు మీ పాటల మూటలకు మధ్య జరిగే యుద్ధం ఇప్పుడు మీరు పాటలు వాడాల్సిందిగా మేము ఖచ్చితంగా మీరు చెప్పినది 100% రూపాయల నిజం. వాళ్ళు డబ్బులు పంచుతున్న నిజం. ఆ డబ్బులు ఎక్కడివో కాదండి, అవి మన డబ్బు, మన రక్తాన్ని వాళ్ళు తాగుతున్నారు. వాస్తవానికి 5 లక్షల కోట్లు కాళేశ్వరం లోపల 1,00,000 కోట్లు తిన్నారు ఈ కల్వకుంట్ల కుటుంబం. ఆ పైసలన్నీ మనం ఆ పైసలు తింటే మనం ఏం పోయేది లేదు. ఖచ్చితంగా మీరు పైసలు తీసుకొని కానీ ఖచ్చితంగా మన ప్రజాప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి నవీన్ యాదవ్ని గెలిపించాలంటే నా వంతుగా నేనేమి ఇవ్వగలననే వృత్తాభక్తిగా నేను పోయినసారి మన ఎన్నికలప్పుడు కూడా గోవిందా గోవిందా అని పాట రాసి ఈ యొక్క నిరంకుశమైనటువంటి దురల రాజ్యాన్ని కూర్చున్నటువంటి ఆ గోవింద సాంగ్నే ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ లో కూడా 2వ విడతగా ఇక్కడ విడవదలుచుకున్నాను. వాళ్ళు చేసిన భాగవతాలు పాట రూపంలో నేను రాయడం జరిగింది. జూబ్లీ హిల్స్ లో గోవింద 10 ఏళ్ల పాలన గోవింద, ఒక్క పని చెయ్యలే గోవింద, ఓట్లెట్లేస్తాం గోవింద. జూబ్లీ హిల్స్ లో గోవింద 10 ఏళ్ల పాలన గోవింద, ఒక్క పని చెయ్యలే గోవింద, మరి ఓట్లెట్లేస్తాం గోవింద. గోవింద హరి గోవింద, బీఆర్ఎస్ గోవింద, గోవింద హరి గోవింద, గోవింద. డబుల్ బెడ్రూములో గోవింద, ముస్లిం రిజర్వేషన్ గోవింద, ఇంటికో ఉద్యోగం గోవింద, కూరగాళ్ళ బతుకులు గోవింద. గోవింద హరి గోవింద, బీఆర్ఎస్ గోవింద, గోవింద హరి గోవింద, బీఆర్ఎస్ గోవింద. ఇప్పుడు ఎవరెవరు దోసుకు తింటున్నారంటే హరీశాలు రామారావు గోవింద, ఇద్దరు कुछ भी नहीं चलता గోవిందా, జూబ్లీ హిల్స్ అడ్డా గోవిందా. మన నవీన్ యాదవ్ కు ఇక్కడ అడ్డా కాబట్టి గోవిందా హరి గోవిందా, కారు గుర్తు గోవిందా. గోవిందా హరి గోవిందా, కారు గుర్తు గోవిందా. గోవిందా హరి గోవిందా, బీఆర్ఎస్ గోవిందా. బంగారు తెలంగాణ గోవిందా,
అప్పుల పాలాయే కాళేశ్వరము మీ కడుపు నింపింది గోవింద హరి గోవింద 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 హరి గోవింద గులాబీ దొంగల గోవింద లీలలు వింటారా గోవింద ఫోన్ ట్యాపింగులు గోవింద కొంచులు ఇన్నారు గోవింద దొరికినోడు దొరికినంత గోవింద దోసుక తిన్నారు గోవింద ఇప్పుడేమో మైకులల్లా గోవింద ప్రతివతం అంటుండ్రు గోవింద గోవింద హరి గోవింద 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 హరి గోవింద గోవింద మరి మంచి మనసు గల్లోడు పేదోళ్ళ బంధువు అన్నా అని అంటేనే నేనున్నానంటాడు సినీ కార్మికుల చింతించకంటుండు ప్రజాసేవ జయ పట్టం గట్టిండు చూడు రేవంత్ అన్న అండవు శరమన్న బలముంది రేవంత్ అన్న ఉంది శలమన్న బలముంది చేతి గుర్తుకు మన నవీనన్ననే గెలిపిద్దాం చేతి గుర్తుకు ఓటేద్దాం నవీనన్ననే గెలిపిద్దాం చేతి గుర్తుకు ఓటేద్దాం నవీనన్ననే గెలిపిద్దాం అలా ఇంకేం చేశారు అనుకుంటున్నావు అయ్యా బిఆర్ఎస్ సుఖత గోవింద మస్తుగుంది చెప్పమంటే గోవింద పార్టీ పెద్దలండతో గోవింద కజ్జాలు చేసిండు గోవింద రేమత్తారు పొందల గడ్డ గోవింద చేతనాన్ని చెయ్యలే గోవింద రేమత్తారు గుడిసెల కాడ గోవింద అసలు సూలు చేసిండు గోవింద ఇల్లు కడితే లంచమాట గోవింద ఊరు వేస్తే లంచమాట గోవింద నిజం మాట్లాడితే గోవింద అట్రాసిటీ కేసులంట గోవింద ఉద్యమకారులను గోవింద పక్కన పెట్టిండు చూడు గోవింద ఇచ్చిన హామీలన్నీ గోవింద ఒక్కటన్న చేయలే గోవింద హరి గోవింద బిఆర్ఎస్ గోవింద గోవింద హరి గోవింద గోవింద కేటీఆర్ గోవింద హరీష్ రావు గోవింద బ్లాక్ మెయిల్ కౌశిక్ గోవింద గంగుల కమలేశ గోవింద గంగుల కమలేశ గోవింద మన చంద్రికా కజూడు గోవింద మౌజుల వన్నాడు గోవింద హరీషురావేమో గోవింద పదాలు వాడుతుండు గోవింద కేటీఆర్ గారు చూడు గోవింద చెంగ చెంగ తుండు గోవింద చెంగ చెంగ తుంకుతుండు గోవింద 14వ తారీఖు గోవింద యేసుడే తుడుసుడే గోవింద గోవింద హరి గోవింద బిఆర్ఎస్ గోవింద గోవింద హరి గోవింద బిఆర్ఎస్ గోవింద బిఆర్ఎస్ అసలు మామూలుగా లేదు అసలు మామూలుగా లేదు. ఇట్లనే మీరు అన్ని డివిజన్లలో తిరగాలని కోరుకుంటూ మీరు ఇంకా చాలా కష్టపడుతున్నారు. 6 లక్షల కోట్లకు మీ లక్షల కోట్ల విలువైన పాటలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. సాయం చేసిన కుటుంబానికి మోసం చేసిన కుటుంబానికి మధ్య జరిగే యుద్ధం. సాయం చేసిన కుటుంబం చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కుటుంబం. ఏం సాయం చేసిర్రంటే కేసీఆర్కు తెలంగాణ ఉద్యమం అప్పుడు ప్రచార రథం కొనిచ్చిర్రు. కేసీఆర్ కూతురుకు పెళ్లి జరిగినప్పుడు డబ్బులు లేకపోతే పెళ్లికి కూడా లక్షల రూపాయలు సాయం చేసిర్రు. అంటే సాయం చేసిన కుటుంబం మీదనే మోసం చేయడంతో పాటు నిందలేస్తుర్రు. మోసం చేసిన కుటుంబం ఏదంటే కల్వకుంట్ల కుటుంబం. కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ రణరంగం, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు సాయం చేసిన కుటుంబానికి మోసం చేసిన కుటుంబానికి మధ్యలో జరిగే యుద్ధం. ఇక చివరిగా మరొక పాటతోని మనం ఈ ప్రెస్ మీట్
ఉస్మానియా ఒక నిరుద్యోగ ఉద్యమకారుడు ఒక మాట్లాడుతున్నాం మనం. చేవెల్లో బస్సు ప్రమాదంలో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయాడు. కానీ కేటీఆర్ ఆ దేక్లేంగా సాంగ్ పెట్టుకుంటా జూపిల్స్ డాన్స్ చేస్తారు. దానిపై మీరు ఏమనుకుంటున్నారు? అనుకునేది ఏంది, రాక్షసుడు మాది కుటుంబ పాలననే. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ మా కుటుంబ సభ్యులే, 4 కోట్ల మంది మా కుటుంబ సభ్యులే అన్నప్పుడు, ఇంటికి పెద్ద కేసీఆర్ అన్నప్పుడు, మరి 22 మంది చనిపోతే నువ్వు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నావు, మీ నాన్న కుటుంబ పెద్ద అంటున్నావు, 10 ఏళ్ళు సీఎం చేస్తే నువ్వు దేక్లింగే అని చెప్పి రూమాలు వేసుకుంటా డ్రగ్స్ తీసుకున్నావా, బెల్ట్ షాప్లోకి వెళ్ళి మద్యం తాగినవా, లేకపోతే అది ఏంది సిగం వచ్చినట్టు ఊగుతున్నావు? పొద్దున అక్కడ యాక్సిడెంట్ అయితే సాయంత్రం రాత్రి బోరబండలో డాన్స్ చేస్తున్నాండి. అంటే మోస్ట్ ఇర్రెస్పాన్సిబిలిటీ పర్సన్, మానవత్వం లేని వ్యక్తి కేటీఆర్. ఇట్లాంటోడు జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏమన్నా న్యాయం చేస్తాడా? సొంత చెల్లెనే బయటకు వెళ్ళగొట్టిండు. సునీత అమ్మనంటే ఆదుకోండి అంటుడు. నువ్వు సొంత చెల్లెని ఫస్ట్ నీ పార్టీలకు పిలిపించుకో. నీ సొంత అక్క రమ్యారావు అక్కను కూడా వెళ్ళగొట్టినావు. వాళ్ళు ప్రతిరోజు బాధపడుతుంటారు. రమ్యారావు అక్కల భర్త మదన్న, ఆయనను వాడుకున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. సొంత బావను సొంత అక్కకు మోసం చేసినావు, సొంత చెల్లెకు సొంత బావను బయటకు కట్టేసినావు, డాన్సులు వేస్తున్నావు. ఇంత ఉన్మాదివా? కేసీఆర్ ఇప్పటిదాకా కనీసం చేవెళ్ళ బాధితులను మాట్లాడేయడానికి పోయిందా? ఆ రోడ్డు కూడా వాళ్ళే వేయాల్సింది వేయకుండా 10 ఏళ్ళు నాంచడం వల్ల అంత పెద్ద ప్రమాదం జరిగితే కూడా కేసీఆర్ పోలే, కేటీఆర్ పోలే, ఇంకా డ్యాన్సులు చేస్తున్నారు. ఇది అందరూ గమనించాలి. కేసీఆర్ అనేటోడికి కేటీఆర్ అనేటోడికి మానవత్వం లేదు. కాబట్టి ధర్మంజనుల గ్రూప్ మంచిగా వచ్చింది. చివరి క్షణంలో ఎండింగ్లో ఫినిషింగ్ టచ్ చేయాలి. ఇంకొక పాటతోని ఈ ప్రెస్ మీట్ మనం ఇది అదొక్కటే కాకుండా రేపు కూడా ఇంకో అస్త్రాన్ని మనం అమలపదల నుంచి పిలుస్తున్నాము. మచ్చుకు ఇప్పుడు జనం తిడుస్తా. మీ బిల్ల రంగ మాటలన్నీ బుట్ట చోరురా, మా గల్లీకొస్తే మీకు బుద్ధి ఎప్పుడు అంటే బిల్లరంగ అంటే ఎదిగే కదా హరీష్ రావు కేటీఆర్ అన్నట్టు. మీ బిల్లరంగ మాటలన్నీ బుట్ట చోరురా, మా గల్లీకొస్తే మీకు బుద్ధి ఎప్పుడేనురా, మా కాంగ్రెస్ పాలన బాగుందిరా, రేవంత్ అన్న భలే శానుగుండురా, మా జూబ్లీ హిల్స్ ప్రజలమంతా ఏకమైతము, సరైన నిర్ణయము తీసుకుంటాము, చెయ్యి గుర్తుకే ఓటు వేస్తాము, నవీనన్నను గెలిపిస్తాము, చెయ్యి గుర్తుకే ఓటు వేస్తాము, నవీనన్నను గెలిపిస్తాము, చెయ్యి గుర్తుకే ఓటు వేస్తాము, నవీనన్నను గెలిపిస్తాము. జూబ్లీ హిల్స్ అభివృద్ధి చేసినట్టు, మా పేదోళ్ళ బాధలన్నీ తీరినట్టు, మా పోరగాళ్ళకు ఉద్యోగాలు వచ్చినట్టు, సినీ కార్మికులు ఖుషి అయినట్టు, ఓటు వేయమంటూ మళ్ళీ వస్తున్నారు, మాయ మాటలు మళ్ళా చెప్పుతున్నారు. గులాబీ పాటోళ్ళు బుట్టగాళ్ళురా, మాయ మాటలు చెప్పే కంత్రిగాళ్ళురా, గులాబీ పాటోళ్ళు బుట్టగాళ్ళురా, మాయ మాటలు గులాబీ పాటోళ్ళు బుట్టగాళ్ళురా, మాయ మాటలు చెప్పే కంత్రిగాళ్ళురా, గులాబీ పాటోళ్ళు బుట్టగాళ్ళురా, మాయ మాటలు చెప్పే కంత్రిగాళ్ళురా. వాళ్ళు ఇంకేం చేసి అనుకుంటారు? 10 ఏళ్ళల్లో మీరు ఏమి చేస్తిరి? సర్కారు భూములన్నీ కబ్జా పెడితిరి, ఇల్లు కడితే లక్షలు డిమాండ్ చేస్తిరి, బోరు వేస్తే మామూలు ఇయ్యమంటిరి, డంపింగ్ యార్డ్ల మామూలు వసూలు చేస్తిరి, మా రహమత్ రూపొందలగడ్డ బొంద పెడితిరి. ఇన్నరా టీఆర్ఎస్లు కారు గుర్తోళ్ళు కంత్రిగాళ్ళురా, కనికరము లేనట్టి చూడగాళ్ళురా, కనికరము లేనట్టి చూడగాళ్ళురా. ఈ పాట కూడా వస్తుంది, రేపు వస్తుంది. అది కూడా ఇంకోటి నవీన్ అన్న మీద, శ్రీశైలం అన్న మీద మీరు ఒకటి వాడు పొద్దును అన్నవే తొలి పొద్దున అట్లాంటిది ఏదన్నా ఒక మాట. ముద్దు బిడ్డను కన్నావమ్మా అమ్మా, తొలి పొద్దును కన్నావమ్మా అమ్మా, ముద్దు బిడ్డను కన్నావమ్మా అమ్మా, తొలి పొద్దును కన్నావమ్మా, శ్రీశైలంను కన్నావమ్మా అమ్మా, తొలి పొద్దును కన్నావమ్మా అమ్మా, శ్రీశైలము కన్నావమ్మా అమ్మా, తొలి పొద్దును కన్నావమ్మా అమ్మా,
పోదుమా అమ్మా నన్ను బిడ్డను గన్నావమ్మా అమ్మా శ్రీశైలమును గన్నావమ్మా అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మా శ్రీశైలమును గన్నావమ్మా. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అన్న మరి ఈసారి విజయం కాంచడం మరి తథ్యం. అది ఎవడు ఆపేది కాదు. ఎవడు అడ్డం వచ్చినా, ఎవడు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని మాటలన్నా ఆయన గెలుపుని ఎవడు ఆపలేడు. ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, 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 పొడవర పోటు టైరుకు పోటు, పొడవర పోటు టైరుకు పోటు, పొడవర పోటు కారు గుర్తుకు పోటు, పేదోళ్ళ గుండెల్లో ఉన్నవాడు, పేదరికం వంచుల్లో తెలియనోడు, మంచికి మా మారు పేరు నన్నరా, గుండెల్లో దాచుకున్న ముద్దు బిడ్డరా, ఎవడైనా ఇక్కడ అన్యాయం జరిగిందని వచ్చి అన్న దగ్గర నిలబడితే నిలబెట్టు అర్థమై నిలబడి ఆ పేదల పక్షాన ఉన్నవాడు మా నవీన్ అన్న ఈ గడ్డ మీద. అందుకే ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, 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 పొడవర పోటు కారు టైరుకు ఓటు, పొడవర పోటు కారు టైరుకు ఓటు. ఇట్లా టైరుకు పోటు పడే రోజు వచ్చింది. ఈ గడ్డ మీద గెలవబోయేది మన్నే. అందుకే అమ్మాలారా అక్కలారా ఆలోచించండి మీరు, అమ్మాలారా అక్కలారా ఆలోచించండి మీరు, నవీనన్న మాట చూడు, నవీనన్న బాట చూడు, నవీనన్న మాట చూడు, నవీనన్న బాట చూడు, జూబ్లీ హిల్స్ గడ్డ మీద రామా నవీనన్న, పుట్టిన మా ముద్దు బిడ్డరా మా నవీనన్న, ఆట ఇస్తే తప్పనోడు మంచికి మా పేరు, ఆట ఇస్తే తప్పనోడు మంచికి మా వారు పేరు, పేరు ఇంటే చాలు బిడ్డలా మా నవీనన్న, పొట్టలోన దాచుకుంటాడు మా నవీనన్న, అమ్మలారా అక్కలారా ఆలోచించండి మీరు, ప్లీజ్ గడ్డ మీద నవీనన్నను గెలిపించు, అస్తముకు ఓటు వేయరు, అన్నను మీరు గెలిపించండి మాయమ్మలారా, మా యాదవుల ముద్దు బిడ్డ, మా కన్న బిడ్డ. మరి అన్ననాడు మా యాదవులందరూ కూడా కలిసి మా దేవుణ్ణి ఏడుకునేటోళ్ళు. ఎట్లా తెలుసా? రాజా 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 ఓ వల్లంల పెద్ది రాజే రాజా, ఎత్తుల ఎర్రన్న రాజా ఓ మా గంగా దేవరమ్మ దేవి, గంగా దేవరమ్మ దేవి,
మొత్తం జూబ్లీహిల్స్లో ఉన్నారు. ప్రతి ఇంటికి పోయి మా యాదవ బిడ్డలు మరి ప్రతి ఊరు ప్రతి గల్లికి పోయి ఈ బోరబండ ఈ ప్రాంతం అంతా తిరుగుతూ ఇక పుట్టుడు సప్పుడు ఆ దొంగలు ఆ పాటలు పాడి 1200 మందిని చంపిరు. ఇక అంటే ఆ రాక్షసుల వాడిన పాట మనకు వద్దు కానీ మీరు ఆ రాక్షసుల పాలనతో పుడితే ఒకటే చచ్చిపోయినా ఒకటే, ఎవరు చావద్దు, ఎవ్వరు చచ్చిపోవద్దు, బతికుండి మనం నవీన్ అన్నను గెలిపించుకోవాలి, ఆ బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి. ఒక్కొక్కటే నిమిషము ఎవరైనా వాడితే 1 minute ఇక ప్రెస్ మీట్ పెద్దగా అయిపోతుంది. మన నవీన్ యాదవ్ అన్న గారి 1 minute యాదవ్ కుర్మగొల్లలో ఇంటి పట్టినట్టు పులిబిడ్డ అది గొర్రెపొడెలు ఈ జూబ్లీస్తో దాన్ని ఓడగొడతానికి ఎవరు లేరు. ఒక చిన్న పాట పడుతుంది. దండు గదిలేరు నవీని యాదవ్ అన్న దండు గదిలేరా, దండు గదిలేరు నవీని యాదవ్ అన్న దండు గదిలేరా, దండు గదిలేరు కాంగ్రెస్ అయి నవీనన్న దండు గదిలేరా, దండులోన మాయన్న ముందు ఉండరు కాంగ్రెస్ అయి ముందే ఉన్నదిరు ఆ కాంగ్రెస్ అయి పాట రూపంలో చెప్పండి. ఈరోజు మన యాదవ్ ముద్దు బిడ్డ ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున ఒక యాదవ్ మన బిడ్డకు టికెట్ రావడం కోసం చాలా కష్టాలు పడి టికెట్ తెచ్చుకున్నాడు. ఈరోజు ఒక బీసీ బిడ్డను జూబ్లీస్ ప్రజలు గెలిపించబోతున్నారు. మాది మహబూబాబాద్ డిస్టిక్. అన్న కోసం అక్కడ నుండి పనిచేయడానికి వచ్చినాం. ఏదైతే కేటీఆర్ అహంకారంతో మాట్లాడి ఏదైతే మాట్లాడుతుండో మనకు యాదవ్ బిడ్డకు అన్యాయం జరగొద్దని చెప్పేసి మహబూబాబాద్ జిల్లానంగా మేము అక్కడ నుండి ఒక 5గురం యాదవ సోదరులం బయలుదేరి వచ్చి అన్న కోసం వారం రోజులంగా పనిచేస్తున్నాం. ఈ ఎలక్షన్ అంతా అయిపోయేంత వరకు ఇక్కడే దగ్గర ఉండి పనిచేసి అన్నను గెలిపించుకొని ఒక యాదవ బిడ్డను కాపాడుకునే ప్రయత్నం చేయడానికి మేము మహబూబాబాద్ జిల్లా నుండి ఇక్కడికి వచ్చి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి జూబ్లీస్ ప్రజలందరూ అన్నను ఓటేసి గెలిపించి మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. డబ్బులకు అమ్ముడు పోవద్దు. అక్కలు అన్నలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. బీసీ బిడ్డ నవీన్ అన్నని గెలిపించాలి. అక్క మా యొక్క ఓటు పదిలమక్క అనా మా యొక్క ఓటు పదిలమక్క నీ ఓటు ఎవ్వరికేస్తావో ఆలోచించక్క. ఓటు పదిలమక్క నీ ఓటు ఎవ్వరికేస్తావో ఆలోచించక్క. అక్క మా యొక్క ఓటు పదిలమక్క నీ ఓటు ఎవ్వరికేస్తావో ఆలోచించక్క. అన్న మాయన్న ఓటు పదిలమన్న నీ ఓటు ఎవ్వరికేస్తావో ఆలోచించన్నా. కుక్కలాగా తిరుగుతుండ్రు నక్కలాగా అరుస్తుండ్రు ఎలక్షన్ల సీజన్ అని యమకోతలు కోస్తుండ్రు నక్కలాగా అరుస్తుండ్రు ఎలక్షన్ల సీజన్ అని యమకోతలు కోస్తుండ్రు. పేరునే మించిన వాళ్ళు పేరునే వృద్ధులు వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలకు. మాకు అవకాశం ఇచ్చాడు. 1 minute వాడుతుంటే ఎవరికైనా ఛాన్స్ ఇస్తాం. మాటలు లేదు ఇబ్బంది పడుతుంది. కెమెరా ఏం లేదు కేటీఆర్ నిర్ణయాల
బజార్లో ఇప్పుడు వాస్తవానికి ఎలక్షన్ తిరుగుతున్నాయి గత 10 ఏళ్ల పాలన ఆయన చేసిన పరిపాలన పాట నేను పాడబోతున్నాను. ఏందయ్యో కేటీఆర్, ఏందయ్యో కేసీఆర్, ఎగిరెగిరి పడుతున్నారు మీరేమో చేసినట్టు. ఏందయ్యో కేటీఆర్, తెలంగాణ జాగదలున సోనియమ్మ చూసింది, తెలంగాణ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ జాగదలుల సోనియమ్మ చూసింది, తల్లి సోనియమ్మ మనకు తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన తెలంగాణలోన ఏలినోళ్ళ మీరే కదా, ఇచ్చిన తెలంగాణలో ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ పున్నాన బతుకు పట్టగా ఎగిరి పడుతున్నారు మీరేమో జై కాంగ్రెస్. ఆ చేతుల్లో వస్తే కెమెరా మీద ఆరాధన అండి. ఐఎమ్ ఫ్రమ్ గట్కేసర్. సో నేను ఇక్కడ గత 30 years నుండి ఇంటి దగ్గర అన్ని పనులు చేసుకుంటూ పెరిగానండి. సో మాకు ఎప్పుడైతే ఇక్కడ ఇండస్ట్రీ వచ్చిందో అప్పుడు అన్నం తినడానికి కూడా ఉండేది కాదండి. మేము డాన్సర్స్ అండి, ఇక్కడ డాన్సర్ ప్లస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదంటే అది చేసుకుంటామండి. సో అప్పుడు ఆ రోజుల్లో శ్రీశైలం యాదవ్ గారు మా యూనియన్ కూడా లేదండి. మాకంటూ ఒక సొసైటీని కల్పించి మాకు అన్నం పెట్టి అందరినీ ఆదరించి ఆ రోజుల్లో మాకు ఒక గుర్తింపు తీసుకొచ్చి పెంచిందంటే శ్రీశైలం యాదవ్ గారండి. సో ఇంకో మాట నవీన్ యాదవ్ రౌడీ అంటారండి. ఆయన రౌడీ కాదండి. సో ఎడ్యుకేషన్ పర్సన్, ఏదైనా ఆపద ఉంటే పెళ్ళైనా చావైనా ముందుగా వచ్చి ఆదుకునే పర్సన్ అంటే నవీన్ యాదవ్ గారండి. అతను చాలా నెమ్మదస్తుడండి. ఎవరితో గొడవలకు దానికి దీనికి వెళ్ళాడండి. అంటే టైం వేస్ట్ అనేది ఆయన దగ్గర చూడలేదండి మేము. వాళ్ళ తమ్ముడు వెంకట్ యాదవ్ గారు ఉన్నారండి. ఆయన కూడా నైస్ పర్సన్. చిత్రపురి కాలనీలో వైస్ ప్రెసిడెంట్ అండి ఆయన. మాకు చిత్రపురి హౌసింగ్ సొసైటీలో ఇల్లు ఇప్పించారండి వీళ్ళు. సో మేము గత 30 years నుండి జూబ్లీహిల్స్ ఏరియాలోనే ఉంటున్నాము. నేను పాట కదండి, డాన్స్ చేస్తాను. నేను వాళ్ళ పాడితే నేను డాన్సర్ ప్లస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి. అందరూ అంటారు ఏదో చేస్తారు రౌడీలు అది మేము చూడలేదండి. నేను చిన్నప్పటి నుండి పెరిగానండి. 30 years అయిందండి నేను వాళ్ళ దగ్గర పెరుగుతూ. నన్ను కుటుంబ సభ్యులు కానీ చూసారు తప్పితే ఎవరు దమ్కి ఇవ్వడం కానీ అట్లా ఇట్లాగా చేయలేదండి. సో ఏదైనా నవీన్ ఆర్టిస్టులు ఇక్కడ 300 members. మాది అన్ని ఓట్లు ఆయనకేనండి. అంతా అన్ని ఓట్లు ఆయనకి. ఎందుకంటే మాకు అన్నం పెట్టి ఆదుకున్నాడండి ఒకప్పుడు. మరి కేటీఆర్ గిట్లా ఓటుకు 10,000 20,000 ఇస్తాంటారు. అదైతే మేము పోలేదండి ఇప్పటి వరకు కూడా. అట్లా ఎట్లా అంటే అన్నం పెట్టి మేము పెద్ద చేసిన తర్వాత ఇవన్నీ విశ్వాసం ఉంటుంది కదా, దానికోసమైనా మేము ఆయనకే నవీన్ యాదవ్ అండి. అవునండి, మొత్తం 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడానండి మాకు నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్, శ్రీశైలం అంత అభిమానం. మేము పెరిగిందే వీళ్ళ దగ్గరండి. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను, అన్నం తింటున్నాను అంటే శ్రీశైలం యాదవ్ గారి వల్లనే అండి. ఎందుకంటే మాకు ఒకప్పుడు సొసైటీ లేదు, ఇక్కడ ఇల్లు లేదు, ఏం లేదండి. వాళ్ళ దగ్గరే ఉండాలా, వాళ్ళకి అన్నం పెట్టాలంటే ఎవరు పెడతారండి? అక్కడ మేము గట్టేసి నువ్వు వచ్చి ఆ రాత్రి వెళ్ళాలంటే వెళ్ళలేము. మేము అక్కడే ఉన్నామండి. అంటారా అట్లా ఇట్లా అని ఏ ఆడపిల్లలు తప్పుగా మాట్లాడలేదు. నేనే ఎగ్జాంపుల్ అండి. బాధ అనిపిస్తుందండి. కేటీఆర్ గారు చీపురు కట్టుకొని కొట్టారు. ఆడవాళ్ళ మధ్యలోకి వచ్చి నువ్వు ఇక్కడికి రాండి, సుప్పుడికి రాండి, బస్తీలో చూడండి. చాలా బీఆర్ఎస్ ఏం చేసింది? ఫస్ట్ మీరు ఇదా రౌడీ గుండా అంటున్నారు. శ్రీశైలం మంచి వాళ్ళ మీద మచ్చ పెడుతున్నారు. మీరు ఆడవాళ్ళ చీపులతోనే కొట్టారు. 14 కొడతారు ఆడవాళ్ళు. కేటీఆర్ ని, కేసీఆర్ ఎంత బీఆర్ఎస్ అస్సలు ఒక్కాలి. ఫస్ట్ నాకు వాటర్ లేదండి. ఎన్నిసార్లు చెప్పుకున్నాను. నా
వీళ్ళ దగ్గర తిరిగి మేము అని మాలు ఎన్నిసార్లు తిరిగినా బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గరికి ఇంతవరకు మాకు వాటర్ ప్రాబ్లం జరగలేదు. మా నాన్న శ్రీశైలం అన్న దగ్గరకు వచ్చి అమ్మ మేము ఉన్నాం మేము చేస్తాం అంటే మాట ఇచ్చారు మాకు. అదే సార్లు 14వ తేదీ చెప్తారు చీపురు కట్టలతో 14వ తేదీ చూడండి రిజల్ట్ ఎలా వస్తుందో. అదే రిజల్ట్ కాదమ్మా, నిందలేస్తే మీకు కోపం రావట్లేదా? అసలు మీకు రక్తం ఉడకట్లేదా? ఎన్ని నిందలేసినా పడతారా మీరు? మీకు చీమలు ఎక్కర్లేదా? తెలంగాణ బానికి ఒక్క రోజన్నా రానిచ్చాడా? ఎవరిని కలిశాడు? ఎవరిని కలిశాడా? సామాన్య కలుషుడు కాదమ్మా, నవీన్ అన్న ఒక మంచి వ్యక్తి మీద వేల మందికి శ్రీమంతాలు చేసిన ఒక గొప్ప వ్యక్తి మీద అంటే వాళ్ళకి చేత కాదు కదా అలా చేయడం, వాళ్ళకి చేత మీకు నిందలేస్తే మీకు బాధ అనిపించట్లేదా? ఎందుకు బాధ అనిపించండి? అన్యాయంగా అబ్బాయిని అయితే ఎన్ని ఎన్ని మాటలు అంటారా? రకాలుగా అనొద్దు. ఎవరు కూడా కావాలంటే వాళ్ళు ఏం అభివృద్ధి చేశారో చూసి అప్పుడు ఓట్లు అడగాలి. అంతేగాని బీఆర్ఎస్ భవన్ కి వెళ్ళి చీపురుతో కొట్టొచ్చు కదా? రోషం లేదండి. మాత్రం ఓటు వేయకండి. డబ్బు ఒకవేళ తీసుకుంటే మన డబ్బులేనండి అయ్యి తీసుకుంటే అటేస్తావా ఓటింటేస్తావా ఎటుబడి తటేసి ఆగమైతావా? అటేస్తావా ఓటింటేస్తావా ఎటుబడి తటేసి ఆగమైతావా? నోటు కోసం నువ్వు ఓటు అమ్ముకోకు నవీనన్నకే ఓటు వేయి. నోటు కోసం నువ్వు ఓటు అమ్ముకోకు నవీనన్నకే ఓటు వేయి. ప్రాణబంధమైన స్నేహాన్ని మర్చిపోకు, సహాయం చేసిన మనిషిని మరవకు. ప్రాణబంధమైన స్నేహాన్ని మర్చిపోకు, సహాయం చేసిన మనిషిని మర్చిపోకు. శ్రీమంతాలెన్నో చేసినాడురా అన్న ప్రసన్న చేసినాడురా. ఎవరురా ఈనాడు మనకు చేస్తుంది? ఏ నాయకుడు రాణిస్తుంది? ఎవడురా మనకు ఈ అన్ని కార్యక్రమాలు చేసింది? ఎవరురా మనల్ని దగ్గరికి 10 ఏళ్ల కాలంలో రానిచ్చింది? అన్నా అంటే నేనున్నానంటూ ముందుకు వచ్చే నవీనన్నా. విద్యార్థులకి ఎందరికో కోచింగులు ఇప్పించాడు. నిరుపేదలైనా అభాగ్యులకి అండగా నిలబడ్డాడు. ఆడపిల్లలు అన్నా అంటే ఉన్నానంటూ చేరదీసినాడు. నవీనన్నా మా నవీనన్నా గొప్పవాడు, మంచి వ్యక్తి ఉన్నవాడు. గొప్పవాడు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు, మనసున్న మనిషిరా నవీనన్నా. అందరూ నవీనన్నకి ఓటు వేయండి. జూబ్లీ హిల్స్ ప్రజలారా, అక్కలారా, అన్నలారా, తమ్ములారా, చెల్లెలారా, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మా నవీనన్నకే ఓటేయండి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మా నవీనన్నకి ఓటేయండి. అమ్మ మీరు ఇప్పుడు నవీనన్న అని చెప్పి ఆప్యాయంగా పాడారు కదా, మీ తోడబుట్టి అన్నదమ్ములు ఎవరు ఉన్నారా? నాకు అన్నదమ్ములు లేరండి. ఇప్పుడు మీ అన్నదమ్ములు అన్నలా చూసుకుంటున్నా ఇప్పుడు నవీనన్నని? యాక్చువల్ గా నవీనన్న గారిని నేను కలిసింది 5-6 రోజుల క్రితం అండి. నేను ఎప్పుడు కూడా తనని చూడలేదు ప్రత్యక్షంగా. కానీ 2008 నుంచి అతను చేస్తున్న కార్యక్రమాలని అంటే వినుకుంటూ వస్తున్నాను. ఆ అబ్బాయిని ఆదర్శంగా తీసుకుని నా స్టూడెంట్స్ కి ఎంతో మందికి చెప్పాను, నవీన్ లాగా ఉండాలి. నవీన్ యొక్క మనసు వ్యక్తిత్వము చాలా మంచిది. ఎంతో మందికి సేవ చేస్తున్నాడు. విద్యార్థులకి మెయిన్ ఇక్కడ చదువు చూస్తున్నాడు. యువత బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడితేనే దేశం బాగుపడుతుంది. ముందు చదువు కావాలి. అంటే చదువుకి కావాల్సిన అవసరాలను తీరుస్తున్నాడు నవీనన్న.